ఏంటా నిన్న పంతులు గాడు మమ్మల్ని కొడుతూ ఉంటే వీడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము వీడిని కొడుతూ ఎంజాయ్ చేస్తాం. నిన్న మీ వాళ్ళను కొట్టింది నేను. మధ్యలో పాపం వాళ్ళేం చేశారు? దమ్ముంటే నాతో పెట్టుకో. నిన్ను నీ గెటప్ చూసి ఏదో అనుకున్నాను. సంథింగ్ డిఫరెంట్. నిన్న మా వాళ్ళని కొట్టినందుకు నీతో ఆడుకోవాలని వచ్చాను. నీ క్యాచ్ చూసి నీతో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఆడుకుందాం, వస్తావా? పంతులు ఇలా కాదు రే, చెప్తానుండు. అయిందా? జజ్జనకర 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 జై జజ్జనకర జై జజ్జనకర 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 జై జై జై
ఒకటి, నాలుగు, ఐదు, జనకర జై. బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి నడకూడదు అనుకోండి. అడగచ్చురా, వెళ్ళేది నువ్వు కనుక. నేనా? అవును, నువ్వు శ్రీశైలం పెడుతున్నావు. శ్రీశైలమా? శివరాత్రి దగ్గరలో కూడా లేదే. లేదని నాకు తెలుసు. నేను వాడిని శ్రీశైలం పంపుతున్నది వాడు అక్కడ నిత్యాగ్నిహోత్రం చేస్తాడని కాదు, ఇక్కడ మారణ హోమం చేయకుండా ఆపడానికి. నేనంత ఘోరం ఏం చేశానని నాన్నగారు అంత కఠినంగా మాట్లాడుతూ ఏం చేశావో ఏం చేయలేదు, అసలు నువ్వు వేద పండితుడు వీధి రవుడివో చెప్పాల్సినవే కాదురా. వీడి గురించి ఊరంతా కోడై కూస్తోంది. ఏమిట్రా అసలు ఏం జరిగిందో నాతోనైనా చెప్పు. అలా తల దించుకున్నాడంటే వాడేదో తప్పు చేసినట్టేగా. తలదించుకుంది తప్పు చేశానని కాదు, కనీసం అమ్మైనా నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకుంటుందని. ఆవిడ యశోదమ్మరా, నువ్వు చేసే చేష్టలని శ్రీకృష్ణ లీలని సరిపెట్టుకోగలవు. కానీ నేను నలుగురిలో తిరగవలసిన వాడిని, నా కొడుకని గర్వంగా చెప్పుకోవాల్సిన నేను ఇంత బాధ్యతారహితంగా అగౌరవంగా పోరంబోకులా తిరుగుతుంటే ఎందుకురా ఈ వెధవ బతుకు. ఎందుకమ్మా నాన్నగారు అంత అశుభంగా మాట్లాడుతున్నారు? అది కాదమ్మా, గుళ్ళో నిర్మాల్యం తీసేస్తే దాన్ని ఒక రకమైన పూజ అంటున్నారు. అదే సమాజంలో ఎదుగుతున్న కలుపు మొక్కల్ని ఏరిపారేస్తుంటే వీధి రౌడీజం అంటున్నారు, గుండాయిజం అంటున్నారు, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇందాక నుంచి కోడై కూస్తోంది అని ఆయన అంటున్నారే. కోడై కూస్తోంది వాళ్ళ బతుకుల్ని బాగు చేయమని, వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపమని. అంధకారంలో మగ్గుతున్న వాళ్ళకి ప్రవచనాలు చెప్తేనో ప్రసాదాలు పంచిపెడితేనో వాళ్ళ బతుకులు బాగుపడవు, వాళ్ళ కడుపులు నిండవు. వాళ్ళ మాటేమో గాని నీ మాటలతో మా కడుపు నిండిపోయిందిరా. ఇంకేమి ధర్మ సంస్థాపనార్థం శ్రీకృష్ణుడే పుట్టాడు అట్లా వెళ్ళిటన్నా. శ్రీకృష్ణుడే పుట్టాడని గర్వపడదాం, ఊరిని ఉద్ధరించే కొడుకుని కానీ పున్నామ నరకం నుంచి విముక్తి పొందామని సంతోషిద్దాం. పదా అన్నయ్య, నాన్న చల్లబడ్డట మనల్ని చల్లబరిచినట్ట. రాత్రికి తేలుస్తా. ఇంటి పట్టు నుండి వేళ కింది మెతుకులు తినే పిచ్చి సన్యాసిని శ్రీశైలం అంటూ పంపించారు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టు అక్కడే ఉండిపోతే ఊరు విడిచి వెళ్ళిపోరా అని శాశ్వతంగా నేనేం పంపించను. ఊరు మార్పిడి చేస్తే ఈ వాతావరణానికి దూరంగా ఉంటాడని, వాడి ఉడుకు రక్తం వేడి కాస్త తగ్గుతుందని పంపించానే. ఏమో, వెళ్ళేటప్పుడు వాడి వాలకం చూస్తే తిరిగి వచ్చే సూచనలేవి కనబడలేదు నా కంటికి. వాడు వెళ్లే ముందే ఏడుపు నా ముందే ఏడ్చుంటే వాడికి ఏదో చెప్పేవాడిని కదా. నీ దగ్గర గట్టిగా నవ్వడానికే భయపడి చేస్తుంటే ఇంకా ఏడ్చి సాధించడం కూడాను. అంటే ఏమిటి, వాడు వెళ్ళేటప్పుడు మనసు చాలా బాధ పెట్టుకుని వెళ్ళాడంటావా? అబ్బే లేదండి, మా నాన్నగారు చివాట్ల చేసి పంపిస్తున్నారని గోదావరిలో పొంగుతూ వెళ్ళాడు. నాన్నగారు, మీకు పక్క వేసాను, వచ్చి పడుకుంటారా? మీ అన్నయ్య నిజంగానే బాధపడుతూ వెళ్ళాడా అమ్మా? చాలా బాధపడుతూ వెళ్ళాడు నాన్న. ఎప్పుడు కనికరం చూపిస్తారు, ఎప్పుడు కసమంటారో అర్థం చేసుకోలేకపోతున్నానంటూ పదే పదే ఏడుస్తూ వెళ్ళాడు నాన్న.